ట్రిపుల్ పై అగ్గి రాజుకుంటోంది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ట్రిపుల్ బాధిత రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముందు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసిన రైతులు ఆ తర్వాత జాతీయ రహదారిని దిగ్బంధించారు. NH-65 పై వాహనాలని అడ్డుకుని రాస్తారోకో చేశారు. అయితే రైతులని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. చివరికి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. మా ప్రతినిధి రేవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రేవన్, అసలు ఈ ఆర్ఆర్ఆర్ రైతుల డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా ధర్నాలు దిగుతున్నారు? ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. మొదట ఉత్తర భాగంలో దాదాపు 3 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా దక్షిణ భాగానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అలైన్మెంట్ వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అయితే ఆందోళన కూడా చెందుతున్నారు. ఈరోజు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి కూడా అంటే ట్రాఫిక్ను స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అలైన్మెంట్ మార్చాలని కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అయితే రీజనల్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం నుంచి రింగ్ రోడ్డు వెళ్ళాలి. కానీ కొంతమంది పెద్దల స్వార్థానికి అనుగుణంగా అంటే చౌటుప్పల్ ప్రాంతంలో దాదాపు 28 కిలోమీటర్ల మేర దగ్గరికి మాత్రమే తీసుకున్నారు. దీంతో తమకు చిన్నకారైనటువంటి రైతులమైనటువంటి తమ భూములన్నీ ఈ రీజనల్ రింగ్ రోడ్లో వెళ్తున్నాయి. కాబట్టి వెంటనే అలైన్మెంట్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎకరాకు దాదాపు బహిరంగ మార్కెట్లో 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకు ప్రభుత్వం అంటే నామమాత్రపు పరిహారం చెల్లిస్తుందని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకపోవడంతో కొంత ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది, కొంత కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తూ ఉంది. దీంతో రైతులు ప్రతిరోజు కూడా అంటే స్థానిక MRO కార్యాలయంతో పాటు REO కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.